ఏంట్రా నీ బాధ? దేనికేంటి చూడు ఒకసారి ఎంత కామెడీగా ఉందో. శివయ్య అంట. అసలు ఎందుకురా మీకు కన్నప్ప మూవీ మీద అంత నెగిటివిటీ? దేనికేంటి అసలు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి షాక్లు, ట్విస్ట్లు, జలక్లు. అసలు ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే హీరో, ఆయనే రైటర్. ఏ స్కామ్ చేసి అంతమంది క్రాష్ ని పెట్టుకున్నారు సినిమాల్లో? ఇన్ని మాట్లాడావు కదా, ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందామా? దేనికి షాక్ అవుతున్నావు? షూట్ చేస్తున్న కొద్దీ బడ్జెట్ గ్రాఫ్ పెరుగుతున్నా సరే అనుకున్నది చెయ్యాలి అని వెనక్కి తగ్గనందుక ఆయనే హీరో, ఆయనే రైటర్, ఆయనే ప్రొడ్యూసర్. అవును నిజమే, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎన్నో ఇయర్స్ బ్యాకే మనకి చెప్పారు కదా. మధ్యలో కమర్షియల్ మూవీస్ ని నమ్మి ఆయన మార్కెట్ దెబ్బతిన్న మాట నిజమే. కానీ ఈ మాట మీరు అనకముందే ఆయనంతట ఆయనే మన అందరికి చెప్పాడు కదా. అందుకోసమే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కి ఆయననే ప్రొడ్యూసర్. ఆ కథ ఎలా చూపించాలి అని అనుకున్నాడో అలా చూపించడం కోసం ఆయననే రైటర్. ఇంకేమన్నా స్కామ్ చేసి యాక్టర్స్ ని పట్టుకొచ్చారా? ఒక్క ఫ్యాక్ట్ మాట్లాడుకుందామా? ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ స్క్రిప్ట్ సెలెక్షన్ నీకు తెలిసిందే కదా. నిజంగా వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే ఈ మూవీలో యాక్ట్ చేసే వాళ్ళ గ్లిమ్స్ రాగానే ట్రోల్ చేశారు. మన ట్రైలర్ వచ్చింది కదా, ఈ ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెట్టి విజువల్లీ కానీ, క్యారెక్టర్స్ చూపించిన విధానం కానీ, తిన్నాడు క్యారెక్టర్ గ్రాఫ్ కానీ ఎలా ఉన్నాయి? ఆన్సర్ నీ రియాక్షన్ లోనే ఉంది. ఓకే, కొన్ని గొడవల వల్ల, కొన్ని కాంట్రవర్సీస్ వల్ల ఆయన మీద బ్యాడ్ ఫేమ్ రావడం నిజమే. కానీ ఒక్కసారి మా అసోసియేషన్ కి వెళ్ళి చూడు, ఆయన నమ్ముకుని ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. ఒక్కసారి ఆయన స్కూల్ కి వెళ్ళి చూడు, ఎంతమంది పిల్లల ఫ్యూచర్ కోసం ఆయన కష్టపడుతున్నాడో కూడా తెలుస్తుంది. రే, ఇంకైనా ఈ పిల్ల బచ్చ ట్రోల్స్ టార్గెట్ చేయడం మానేసి మూవీని ఎంజాయ్ చేయండి. ఓకే, ఏరా మొహం మార్చేసో, ఎక్స్ట్రా కాలే కదా ఇల్రా. So watch Kannappa movie at theaters on 27th June. Don't do scrap. Enjoy the movie.